ఆ రోజు మా తమ్ముడిని అక్కడ ఆపి డబ్బులు అడిగితే నేను పోయేసరికి అక్కడ డబ్బులు అడిగి కాలు పట్టుకుని వెళ్దాం లేక కొడుతుంటే నేను వెళ్ళాను. నేను పోయేసరికి అక్కడ మాట్లాడితే ఇక్కడ మమ్మల్ని కూడా ఏం మాట్లాడే ముందుకే కొట్టేసినారు. మా ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు అడుగుతున్నా కూడా వదిలిపెట్టకుండా నేను అప్పటికి స్లోగా వదిలిపోయినా. చాలా కొట్టి కొట్టి వాళ్ళు వాళ్ళ లాయరేనా వాళ్ళ అన్న వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కొట్టినారు. అప్పుడు నేను స్లోగా తప్పిపోయినా. అమ్మ వచ్చిన తర్వాత కూడా వాడు వదలలేదండి. వాళ్ళందరూ అసలు కుదరలేదు. అక్కడ కాలేజీలో మా చైర్మన్ ది బర్త్డే అయిపోయి వస్తున్నారు సార్. మా చైర్మన్ సార్ బర్త్డే అయిపోయి రాత్రి ఇంటికి వస్తున్నారు. వచ్చే టైంలో వాళ్ళని పట్టుకున్నారు. ఆపి మీరు డబ్బులు ఇస్తే తప్ప మేము పంపించము, లేకపోతే ఏదైనా ఆయన వదలమని చెప్పి వాళ్ళని కొట్టినారు. ఆ కొట్టినంలో నేను వాళ్ళ సీనియర్ అంకుల్, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అని నాకు ఫోన్ చేసి నేను పోయినా. నేను వెళ్ళేటప్పటికి నేను దిగకముందుకే వాళ్ళు నన్ను కూడా కొట్టడం మొదలు పెట్టేసినారు. నేను ఎందుకని నా ఫ్రెండ్స్ కూడా తీసుకుపోయినా అంకుల్. నన్ను ఒక్కరిని కొట్టేసి వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వదలలేదు అంకుల్.